హలో అండి. నేను ఒక వీడియో తీయాలనుకున్నాను. నిన్న నేను అసలు వీడియోలు అస్సలు తీయలేదు. హ్మ్. అందుకని ఈరోజు ఒక వీడియో తీయాలనుకున్నాను. నేను పొద్దున్నే మార్నింగే తీయాలనుకున్నాను. నాకు కుదరలేదు. ఎందుకంటే మా బాబుని స్కూల్‌కి పంపించినాను. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ వస్తాడు. ఓకేనా. నేను ఈ ఇట్లా నెయ్యి కాంచినాను. ఇది ఉండదు కదా, నెయ్యి కాంచినాను. చూడండి, చూడు ఇట్లా కాంచి ఇట్లా నెయ్యి చూడు ఇట్లా కాంచి పెట్టుకుంటాను. నెయ్యి కాంచి పెట్టుకున్నాను ఇట్లా. నేను పొద్దున వీడియో తీయాలనుకున్నాను. నాకు ఇంట్లో కొద్దిగా పని ఉన్నింది. అంటే నేను ఇదంతా క్లీన్ చేసుకున్నాను. అంతా బయట కొన్ని అంట్లు ఉంటే తోముకున్నాను. ఎందుకంటే పైన డబ్బా మీద అంతా క్లీన్ చేసినాను. ఇంకా మొక్కలకై నీళ్లు పోసుకున్నాను. ఇదంతా క్లీన్ చేసినాను. ఇదంతా క్లీన్ చేసినాను. ఓకేనండి. అట్లా అంతా క్లీన్ చేసినాను. పొద్దున్నే మార్నింగ్ లేచి బాబుని స్కూల్కి పంపించి ఇదంతా క్లీన్ చేసి ఇంట్లో అంతా క్లీన్ చేసినాను. అది మా ఆయన తీసుకున్నారు టీవీ. నేను ఇంతవరకు ఆన్ చేయలేదు. మీకు కూడా వీడియోలో ఆన్ చేసి చూపించాలనుకున్నాను. వైఫై బిగించినాడు. అది ఆన్ చేసి మీకు టీవీ చూపించాలనుకున్నాను. అది నేను ఈవినింగు ఒక వీడియోలో చూపిస్తానండి. మీరు చూడండి. ఓకేనండి. అది అండి. ఇదంతా నేను క్లీన్ చేసినాను. దేవుడి రూమ్ కూడా క్లీన్ చేసినాను. ఇట్లా వంట రూమ్ కూడా క్లీన్ చేసుకున్నాను. అంటే నేను పొద్దున టిఫిన్ చేసుకోలేదు. అంటే మా బాబు హాస్టల్ కాబట్టి ఆడ టిఫిన్ తింటా మమ్మీ అని అన్నాడు. అందుకని నేను మార్నింగు రెండు పాలు తాగి గమ్మున నేను టిఫిన్ ఏం తినలేదు, ఏం చేసుకోలేదు. నెయ్యి కొద్దిగా ఉంటే అది కాంచినాను. ఓకేనండి. ఇట్లా అన్నీ సర్దుకున్నాను నేను పొద్దున్న నుంచి. ఇది ఇట్లా గుడ్డ తడుపుకొని ఇట్లా అంతా క్లీన్ చేసుకుంటాను. ఇదంతా ఇట్లా తుడుచుకుంటాను. ఎక్కువ రోజులు మనము పెట్టినట్టయితే అది మళ్ళీ క్లీన్ అవ్వవు, మొండి మరకలుగా ఉంటాయి. ఇట్లా అంతా క్లీన్ చేస్తాను. ఇట్లా చుచ్చుబోట్లు ఇట్లా అంతా ఇట్లా క్లీన్ చేసుకుంటాను. మధ్యాహ్నం ఏమన్నా నేను వంట వీడియో పెట్టాలనుకున్నాను. షార్ట్ వీడియోలు అసలు తీయలేదు నేను. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే అందరూ ఫాలో అవ్వండి. ఓకేనా. లైక్ చేయండి. ఇట్లా అంతా ఇట్లా క్లీన్ చేసుకుంటాను నేను. ఒక వీడియో పెట్టాలా అనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను. మా ఇంట్లో జరిగింది నేను పెడుతున్నా అండి. ఓకేనా. అది మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ఫాలో అండి. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి మమ్మల్ని. ఇదంతా ఇట్లా క్లీన్ చేసుకుంటా. ఇట్లా
ఎందుకు అట్లా అంతా క్లీన్ చేసింది చూపించావు ఏమి అంటే, పాపం మా ఆయన మొన్నే అంతా పెయింట్ అంతా కొట్టించిపోయినాడు, ఇల్లంతా పెయింట్ కొట్టించుకున్నాడు. అందుకని నేను జాగ్రత్తగా క్లీన్ చేస్తూ ఉంటాను, ఏ మరకలు పడనీయకుండా అట్లా. ఇదంతా అట్లా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇదంతా. అంతే అండి వీడియో. నాకు నచ్చింది నేను ఇంట్లో అంటే నేను పొద్దున్నే పనులు చేసేటప్పుడు నాకు వీడియో చేత కాదు. ఓకే అండి. అందుకనే నేను పనులన్నీ ఏమేమి పనులు చేసేది పొద్దున్నుంచి అట్లా అని అవి మాత్రమే చూపించగలను నేను. ఓకేనండి. నేను మార్నింగ్ అంతా పనంతా చేసేసుకున్నాను. ఒక చిన్న వీడియో మీకు మా ఇంట్లో నేనేమేమి పొద్దున్నే రొటీన్గా ఏమేమి పనులు చేసేది అట్లా నేను ఒక వీడియో తీయాలనుకున్నాను. అందుకే అండి ఒకటి తీసి యూట్యూబ్లో పెట్టాలనుకున్నాను. ఓకేనండి. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ఫాలో అండి. అంటే ఇయే నా ఇంట్లో ఏమి ఇంకా లేదా ఇదే అదే అని అనుకోవచ్చు. అంటే పిల్లలు హాస్టల్కి పోయినారు. చిన్న బాబు సాయంకాలంగా మధ్యాహ్నం వచ్చేస్తాడు. నేనేమన్నా ఒక మంచి ఇంట్రెస్ట్ వీడియోలు షార్ట్లు అవి పెట్టాలనుకున్నాను. ఓకేనండి. అంటే నేను ఒక్కదాన్ని ఇంట్లో నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అందుకే చిన్న ఒక వీడియో తీయాలనుకున్నానండి. అంటే మా ఇంట్లో నేను బాత్రూమ్ కూడా నీట్గా పెడతాను. అసలు ఎలాంటి ఉండేను ఇదంతా కబోర్డ్లన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. చూడండి ఎన్ని కబోర్డ్లన్నీ క్లీన్గా పెట్టుకుంటాను. ఇట్లా బాత్రూంలో కూడా నేను క్లీన్ చేసుకుంటాను, నీట్గా బాత్రూమ్ పెట్టుకుంటాను. ఇది మా ఆయన బాత్రూము. దీంట్లో అసలు ఈ బాత్రూమ్ వాడము, అసలు బయట బాత్రూమ్ ఉండదు, అట్లా బయట బాత్రూమ్ వాడతాము. ఇది మా ఆయనది, దీంట్లో మేము అస్సలు వాడము. అందుకే నేను ఓపెన్ చేసి పెడతాను. ఇట్లా బెడ్రూమ్ ఉన్నా కానీ ఇట్లా ఓపెన్ చేసి పెట్టేస్తాను. ఓకేనండి. ఓకే అండి. అంతే అండి వీడియో నాకు నచ్చినట్టు పెట్టినాను. మీరు మా ఛానల్ ఫాలో అయితే ఫ్రెండ్స్ మమ్మల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మా ఆయన కూడా చూస్తూ ఉంటాడు. ఓకేనా అండి. మంచి మంచి వీడియోలు నేను పెడతాను. అంతే అండి వీడియో. బాయ్.